నమస్కారం అండి. మనం ఇప్పుడు సుజాత గారు రచించిన 'అమ్మా నాన్న అమెరికా' అనే కథను విందామా? సాయంత్రం ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఎందుకంటే ఏం చెప్పను? మన ఇంట్లో లాగా ఉండాలంటే కుదురుతుందా చెప్పండి? అతనేదో ఫోన్ మాట్లాడుతున్నాడు. ఆలస్యం అయిపోయింది. ఈలోపు పసిపిల్లాడు, వంట ఎన్నని చెప్పను? నాకు మాత్రం మీతో మాట్లాడాలని ఉండదా? గద్గదమైన గొంతుతో చెట్టు దగ్గర నిలబడి ఫోన్లో మాట్లాడుతున్న ఆవిడ వంక వద్దనుకుంటూనే చూశాను. మొబైల్ ఫోన్ల వల్ల వ్యక్తిగతాలన్నీ వీధిలోనే ఇప్పుడు. ఆవిడ గమనించినట్లు అనిపించడంతో దూరంగా నడిచాను. కాసేపు అయ్యాక ఆవిడే అటుగా వచ్చి నన్ను పలకరించింది. తెలుగు వాళ్ళేనా అండి? అవును అన్నాను ఇబ్బందిగా. మీ ఫోన్ నేను వినలేదులేండి అనలేక. ఆ ఫోన్ ఆవిడ మాట్లాడిన టోను నన్ను మౌనంగా ఉంచింది కాసేపు. ఆ తర్వాత ఆమె మాట్లాడింది. ఎన్నేళ్ళయిందమ్మా ఇక్కడికొచ్చి? పిల్లలు ఇక్కడే పుట్టారా ఇద్దరూను? ఆవిడ ప్రశ్నకు కొద్దిగా ఆశ్చర్యం, మరికొంత నవ్వు వచ్చాయి. నా పిల్లలిద్దరూ అమెరికన్ సిటిజన్లు కాదని తెలిస్తే కొద్దిగా గౌరవం తగ్గుతుందేమో నా మీద అని అనుమానం వచ్చింది కూడా. లేదండి, ఇద్దరూ ఇండియాలోనే పుట్టారు. పెద్దాడికి 4 ఏళ్ళు, దీనికి 1.5 వయసులో ఇక్కడికి వచ్చాము అన్నాను. ఆవిడ నిట్టూర్చింది. పోనీలేమ్మ, మీ అమ్మనెత్తిన పాలు పోసావు. అదేమిటి అలా అనేశారు అన్నాను. అమెరికన్ పౌరుల్ని కనడానికి ఇక్కడికి వచ్చాక పిల్లల్ని ప్లాన్ చేసుంటే పాపం మీ అమ్మగారో అత్తగారో రావాల్సి వచ్చేది పురుళ్ళు పోయటానికి. మీరేమన్నా అక్కడికి వచ్చి కంటారా? మా చావులు ఎవరికి కావాలి? మీ ఇష్టాలే మీకు. ఆవిడ అంటోంది నన్ను కాదని తెలుసు కానీ ఆ కోపం ఉక్రోషం చూస్తుంటే విషయం సీరియస్సే అనిపించింది. దాంట్లో తప్పేం ఉంది చెప్పండి? ఇక్కడ సౌకర్యాలు బాగుంటాయి, వైద్యం బాగుంటుంది, ఇన్సూరెన్స్ ఉంటుంది. అదీ కాక అమెరికన్ పౌరసత్వంతో పిల్లలు పుట్టాలని కోరుకోవడం అంత కాని పని అంటారా అన్నాను, పిల్లది ఎటుపోయిందో అని పరికిస్తూ. సౌకర్యాలు, ఇన్సూరెన్సు ఇవన్నీ చెప్పకమ్మా నాకు. ఎక్కడ లేవంటావా అవన్నీ? రెయిన్బోకో ఫెర్నాండెస్కో వెళ్ళి చూడు. సిటిజన్షిప్ అంటావా? నేను దాని మీద మాట్లాడకూడదు అంది కొద్దిగా కఠినంగా. నాకేం మాట్లాడాలో తోచదు. పెద్దవాళ్లతో వాదన పెట్టుకోవడం కంటే వాళ్ళ చెప్పుల్లోనో షూల్లోనో కాళ్ళు పెట్టి కాసేపు వినడం మంచిదని అనిపిస్తుంది ఎక్కువసార్లు నాకు. మాటల్లో తెలిసింది ఆవిడ పేరు శారద. బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారట. భర్త కూడా బ్యాంకరే కానీ ఈ ట్రిప్పులో అమెరికా రాలేదు. ఆవిడొక్కరే వచ్చారు కూతురికి పురుడు పోయడానికి. మా కమ్యూనిటీలో భారతీయులకి ఏమీ తక్కువ లేదు కాబట్టి వేసవి సాయంత్రాలు పిల్లల పార్కు మహా హడావిడిగా ఉంటుంది. మనవలు, తాతలు, బామ్మలు వీళ్ళ కేకలు అల్లరితో సందడిగా కనిపిస్తుంది. ఒక పట్టాన తొందరగా చీకటి పడదు కాబట్టి 9:30 వరకు సాగే ఆ సందడి క్రమంగా సద్దుమణుగుతుంది. చలికాలం అంతా మంచుతో నిండి నిశ్శబ్దంగా మూగబోయి ఉండే పార్కు వేసవిలో కళకళలాడుతుంది. ఎక్కువగా సౌత్ ఇండియన్ భాషలు వినిపిస్తూ ఉంటాయి. శారద గారితో కొంత పరిచయం పెరిగింది. రోజు ఆవిడ్ని పార్కులో సాయంత్రాలు, మార్నింగ్ వాక్లో ఉదయం చూస్తుంటాను. ఆవిడతో పాటు మరో 3 నడివయసు స్త్రీలు నడుస్తూ కనిపిస్తారు ఉదయాలు. శారద గారు కన్స్ట్రక్టివ్గా దాపరికం లేకుండా మాట్లాడటం వల్ల కాబోలు ఆమె మాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేట్టుగా ఉంటుంది. ఒక రకమైన వ్యంగ్యం, నిష్ఠూరం ఇవన్నీ ఒక్కోసారి హాస్యాన్ని కూడా ధ్వనింపజేస్తుంటాయి. ఆ 3లో సుశీల గారనే ఆవిడ సైడ్ వాక్ పక్కన నిండుగా పూచిన గులాబీ పొదల్ని చూసి పూజకు కోసుకుంటే ఏమనుకుంటారో అని రోజు గొణుగుతుండేవారు. నవ్వొచ్చేది నాకు. ఈ 4 నాకు మంచి స్నేహితులయ్యారు. వీలు కుదిరినప్పుడు మా ఇంటికి వస్తుండేవాళ్ళు. లేదా వాలీబాల్ కోర్టు దగ్గర కూర్చుని మేము కాసేపు సరదాగా ఆట చూసేవాళ్ళం. ఎక్కువగా ప్రేక్షకులు నాన్నగారులు, మామగారులును. మొన్న సాయంత్రం మగవాళ్ళంతా పెద్ద గొంతులతో ఉత్సాహంగా ఆంధ్ర రాజకీయాలు మాట్లాడుతుంటే శారద గారు వీళ్ళకి ఎక్కడికి వెళ్ళినా చింతలేదు, రిటైర్మెంట్ లైఫ్ అంటే వీళ్ళది, ఇండియాలో ఉంటేనేం ఇక్కడుంటేనేం హాయిగా తిని కబుర్లు చెప్పుకోవడమే, నా బతుకు చూడు, ఇన్నంట్లు నా జీవితంలో తోమి ఎరగనమ్మా అన్నారు దిగాలుగా. ఆ డిష్ వాషర్ మన గిన్నెలకు ఏం పనికొస్తుంది? అన్నీ చేత్తోనే పరపరా తోమితే కానీ వదలని గిన్నెలు అయ్యే మనవి. అడుగంటినవి, మాడినవి ఎలా వదులుతాయి మరి? పైగా వాషింగ్ ఏరియాలోనో పెరట్లోనో కూర్చుని తీరిగ్గా తోమటం కూడా కాదాయే. ఎంతసేపు నిలబడే.
కాళ్ళు విరిగిపోతున్నాయి. ఈ మోకాళ్ళ నొప్పులు ఇంకా ముదిరిపోయాయి అందావిడ మోకాలు రుద్దుకుంటూ. ఆమె అభినయానికి రాబోయిన నవ్వు ఆమె మోకాలు రుద్దుకోవడంతో ఆగిపోయింది నా మొహం మీద. ఇంట్లో ఎవరూ సహాయం చేయరా అండి అన్నాను మీ అల్లుడు తోమడా గిన్నెలు అనే ప్రశ్నకు కాస్త రంగేసి. ఆవిడ నా వైపు వింతగా చూసింది. ఏంటమ్మా నువ్వు? నా కూతురికి అసలే సుకుమారం. 7వ నెలలో నేను రాగానే బెడ్ రెస్ట్ అని మంచమెక్కి కూర్చుంది. డెలివరీ అయ్యి 2 నెలలైనా ఇంకా దిగనే లేదు. అల్లుణ్ణి తోమమని ఏ మొహం పెట్టుకుని అడగను అంది కోపంగా. కాసేపు ఆగి మళ్ళీ తనే అంది, కాదు విరజ, ఉన్న 2 పిల్లలు ఇక్కడే సెటిల్ అయిపోయారు. మేమా రిటైర్ అయ్యాము. ఏదో ఒక 5 స్టార్ ఓల్డ్ ఏజ్ హోమ్లో చేరితే గడిచిపోతుంది, కానీ నాకు అదేదో హోటల్లో ఉన్నట్టే ఉంటుంది తప్ప ఇంట్లో ఉన్నట్టు కాదు. మా అన్నయ్య వదిన ఉంటున్నారుగా, వెళ్ళినప్పుడు చూశాను. గంట కొడితే భోజనాలు, ఇష్టం లేకపోయినా భజనలు అవి అటెండ్ కావాలి. స్వేచ్ఛ ఉండదు. వాళ్ళ పిల్లలు 3 ఇక్కడ 3 రాష్ట్రాలు వెళ్తున్నారు. ఉద్యోగాలు చేసి ఇంట్లో చాకరీ చేసి పిల్లల చదువులయ్యేదాకా కళ్ళల్లో ఒత్తులేసుకుని డబ్బు దాచి ఎంతో చేసి అలసిపోయాం మేమిద్దరమును. పిల్లలకు కాకపోతే ఎవరికి చేస్తారని అడుగు నువ్వు, కాదన్ను. కానీ ఇహ జీవితాంతం పిల్లలకేనా మా జీవితాలు? మంచి సెక్యూరిటీ ఉన్న కాలనీలో ఇల్లు కట్టుకుని ఇంట్లో ఒక రోజంతా ఉండే మనిషిని ఒకరిని ఊరి నుంచి తెచ్చిపెట్టుకున్నాం. వయసు మీద పడిందిగా మరి. డ్రైవర్ని డాక్టర్ని అందుబాటులో పెట్టుకుని ఎలాగో సుఖంగానే బతుకుతున్నాం. ఇష్టమైతే వండుకుంటాం, లేదంటే బయటికి పోయి తింటాం. తోట పని, పుస్తకాలు, సంగీతం, వీటితో ఇన్నాళ్లకు విశ్రాంతిగా బతుకుతున్నాం అనుకుంటే ఈ చాకిరి ఏమిటి నాకు? నా గురించి నువ్వేమైనా అనుకో విరజా, నాకు ఇక్కడికి వచ్చి ఇలా పనిచేయడం కష్టంగానే ఉంది. నాకు శక్తి లేదు, కానీ చెయ్యాలి. నాకు విశ్రాంతి కావాలి. నాదంటూ నాకు లైఫ్ కావాలి. నిజం చెప్పు, ఇన్ని సౌకర్యాలున్న ఈ దేశంలో ఎవరికి వాళ్ళు పురుడు పోసుకోలేరా? కాసిన్ని డబ్బులు పెడితే హౌస్ కీపర్లు దొరకరా? మీ బిల్డింగ్లో ఎవరో గుజరాతీ ఆవిడ ఉంటుందటగా. ఆవిడ ఇలాంటి వాటికి వారానికి ఇంత అని తీసుకుని సహాయంగా వస్తుందట. అలాంటి వాళ్ళని తెచ్చుకోవచ్చుగా. 2 ఏళ్ల క్రితం మా కోడలికి పురుడు పోయటానికి నేనే రావాల్సి వచ్చింది. కోడలు తల్లి తన కోడలి పురుడికి సింగపూర్ వెళ్ళింది. చూడు ఎలా ఉందో ఈ కర్మ. అప్పుడు మీ అంకులు కూడా వచ్చారు. ఇప్పుడు నేను ఒక్కదాన్నే. అక్కడ ఇంట్లో ఒక్కరు ఎలా ఉన్నారో, డయాబెటిక్ మనిషి అని మనసులో ఉండదు నాకు. ఆయనేమో ఒక్క పూట ఫోన్ ఆలస్యమైతే నీకే హాయిగా అక్కడ కూర్చున్నావు, ఇక్కడ నాకు ఎంత ఇబ్బందిగా ఉందో అంటారు. నేనేదో రాజభోగాలు అనుభవిస్తున్నట్టు. ఆమె గొంతులో సన్నని వణుకు, కళ్ళల్లో నీటి పొర. అక్కడి పరిస్థితిని ఊహించుకుంటున్నట్లు చూపులు ఎక్కడో ఉన్నాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు శీతాకాలంలో వచ్చాం. మా అబ్బాయి న్యూజెర్సీలో ఉన్నాడు. బయటికి వెళ్ళలేం ఆ మంచులో, చలిలో. ఈయనకేమో రోజు కాలనీలో వాకింగు, పార్కులో స్నేహితులు, సాయంకాలాలు ఇంట్లో ఫ్రెండ్స్తో బాతాఖాని, ఇవన్నీ అలవాటు. ఇక్కడేమో అవన్నీ కుదరవు. వెళితే వీకెండ్స్ బయటికి వెళ్ళాలి. అది కూడా ఇంట్లో బాలింతను పెట్టుకుని పదరా బయటికి వెళదాం అనలేంగా ఎంత కొడుకైనా. పాపం వాడికి ఆఫీస్ పనులవి ఉంటాయి మరి. ఏదో అలా వాల్మార్ట్కి, టార్గెట్కి, హోల్ ఫుడ్స్కి వీళ్ళతో వెళ్ళి రావడమే. అది గ్రహాంతరయానానికి వెళ్తున్నట్లు 10 జతల బట్టలు, జాకెట్లు తగిలించుకుని. ఈయనకు అస్సలు తోచుబాటు అయ్యేది కాదు. ఎంతసేపని టీవీ చూస్తారు? ఏ తోచుబాటుకి మీకు కొంచెం ఇంటి పనిలో సహాయం చేయొచ్చుగా అన్నాను, తిడుతుందేమో అని భయపడుతూనే. ఆవిడ సడన్గా మాటలాపి నా వైపు చూసింది. గతుక్కుమన్నాను, నోరు మూసుకుని వింటే బాగుండేది అనుకుంటూ. అయ్యో నా బతుకు, అలాంటి అలవాట్లు చేశానా నేను? ఈనాటికి కాఫీ కప్పు దగ్గర నుంచి అన్నీ అందించాల్సిందే. బనీన్లు, టవల్స్తో సహా రెడీగా పెట్టాలి. సర్దుకోవడం తెలియదు కానీ అది అక్కడ పెట్టలేదు, ఇది ఇక్కడ పెట్టలేదు అని వంకలకు మాత్రం కొదవలేదు. నా మొహంలే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. ఇది ప్రతి ఇంట్లో ఉండే భాగవతమే అంది. పోయినసారి ఇక్కడి నుంచి వెళ్ళాక నా ఆరోగ్యం పూర్తిగా పాడైంది. మోకాళ్ళు బాగా అరిగిపోయి ఇక్కడ రోజంతా నిలబడే ఉండాల్సి రావడంతో అసలు 2 నెలలు నడవనే కూడదన్నారు డాక్టర్లు. అసలు ప్రపంచంలో ఇన్ని అంట్ల గిన్నెలు ఉంటాయా అని
సందేహం వస్తోంది నాకు. ఆవిడ సీరియస్గానే అన్నా నాకు మాత్రం నవ్వు ఆగలేదు. ఆవిడ కూడా కొద్దిగా నవ్వింది. నిజం విరజ, ఒక్కోసారి విసుగేసి సాయంత్రం కడుగుదాంలే అని వదిలేస్తామా, ఆ గుట్ట అలా సింకులో పెరిగిపోతూనే ఉంటుంది. పోనీ ఎప్పటి గిన్నెలు అప్పుడు కడిగేద్దాంలే అనుకుంటామనుకో, రోజంతా కడుగుతూనే ఉండాల్సి వస్తుంది. అమ్మో, ఇంత చాకిరీ నా వల్ల కావడం లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటం మంచి సంస్కృతే కావచ్చు కానీ నాకు అలా అలవాటు కాలేదు. మరి వర్కింగ్ ఉమెన్గా పని మనుషుల సహాయంతో నెట్టుకొచ్చాను. మీ అంకులు ఇటు పుల్ల తీసి అటు పెట్టరు. జీవితం అంతా చాకిరీ చేసి చేసి ఉన్నాను. నాకు ఇక పూర్తిగా విశ్రాంతి కావాలి. రోజంతా నిలబడి పనిచేయడం, పసిపిల్లాన్ని చూసుకోవడం, పనిలో పని పెద్దదాన్ని స్కూల్ బస్ ఎక్కించడం నుంచి నేనే చూడాలంటే ఇక్కడికి వచ్చినందుకు ఇదేదో పనిష్మెంట్లా ఉంది కానీ మరోలా లేదు. నిజమే అనుకోండి, కానీ పాపం మీ పిల్లలు మాత్రం అనుకోరు అమ్మ కష్టపడిపోతోందని అన్నాను, ఏదో ఊరడిద్దామని. ఊరుకో నువ్వు, చూస్తుంటాంగా ఫేస్బుక్లో రాతలు. అమ్మ గొప్పది, అమ్మ రుణం తీర్చలేనిది, అది ఇది అని పిచ్చి ఫోటోలు పెట్టి. ఏంటి మీరు ఫేస్బుక్లో ఉన్నారా అన్నాను కొద్దిగా ఆశ్చర్యంగా. ఏ ఉండకూడదా? అయ్యో అలా కాదు, ఉన్నారని తెలియదు అంతే. మీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపిస్తా ఉండండి. ఆవిడ నా మాటలు వినిపించుకోలేదు. మా అమ్మ ఎంతో కష్టపడి పెంచింది, తను మానుకుని మాకు పెట్టింది. మా చదువుకు నాన్న ఎంతో చేశారు, అప్పులు తెచ్చారు. మా జీవితాల్లో అమ్మ దీపమైంది, కప్పుకుంటే దుప్పటైంది అని మీరంతా సెటిల్ అయ్యాక మెచ్చుకోవడం, కన్నీళ్లు పెట్టేసుకోవడం కాదు. ఆ కష్టాలు పడేటప్పుడే తల్లిదండ్రులకు కాస్త ఆసరాగా ఉండాలనే జ్ఞానం పిల్లలకుంటే ఎంత బాగుండు. అది లేకపోగా తల్లి కాకపోతే ఎవరు చేస్తారు అనే బహానా ఒకటే. శారద గారి మాటలు భలే నచ్చాయి నాకు. మా కొంగుతో ముక్కు తుడుచుకున్నంత చప్పున పద్యాల్ని చేతిరుమాళ్లుగా వాడకండి. కొండేపూడి నిర్మల కవిత గుర్తొచ్చింది. మీరిలా ఖచ్చితంగా ఆలోచించడం బాగానే ఉంది కానీ ఇవి మీ అమ్మాయికో కోడలికో తెగేసి చెప్పలేరు కదండి అన్నాను. ఇక నా వల్ల కాదు. ఇంకోసారి పురుళ్ళు పిల్లలు అని పిలిస్తే మాత్రం నేను రానని చెప్పేసి మరీ పోతానమ్మోయ్ అందావిడ. లక్ష్మిగారు నవ్వింది. ఊరుకోండి శారద గారు, ఎలాగూ వచ్చారు, ఇంత చాకరీ చేశారు. ఇప్పుడు మీరు పుసుక్కున ఈ మాట అన్నారంటే మీరు చేసిందంతా కొట్టుకుపోయి మీరన్నమాటే మిగులుతుంది. మిగలటమే కాదు, చుట్టాలు పక్కాలు ఇండియా అమెరికాల్లో మొత్తం పాకిపోతుంది కూడాను. తల బొప్పి కట్టి ఉన్నాం ఇక్కడ, ఎందుకొచ్చిన గోల? 4 రోజులైతే ఎలాగూ వెళ్ళిపోతారుగా అంది అనునయంగా. ఆవిడ మాటలు నిజమే అనిపిస్తున్నా శారద గారు అలా ఖరాఖండిగా చెప్పేయడమే మంచిదేమో అనిపించింది నాకు ఓ క్షణం. ఎలాగూ అది శారద గారి చేతుల్లో పనే అనుకోండి. శారద గారు మళ్ళీ అందుకున్నారు. పెద్దయ్యాక మీరు పంపే డాలర్లు, బంగారు బిస్కెట్లు మాకొద్దు తల్లి. ఎలాగూ దేశాలు పట్టిపోయారు, దాని మీద మాకేం కంప్లైంట్లు లేవు. ఎవరి బతుకుదెరు వాళ్ళది, ఎవరి కుటుంబాలు వాళ్ళకొచ్చాక ఇంకా మీరంతా మా చేతుల్లో ఉండాలని మేము కోరుకోం. కానీ ఈ ముసలి వయసులో కాస్తంత ప్రశాంతంగా బతకనేయండి తల్లులారా. ఆవిడ మాటలు వింటుంటే ఆలోచనల్లోకి పోవాలనిపిస్తోంది. అబ్బా, నేను ఒక్కదాన్ని కాదు, చాలామంది ఆలోచించాలి, పిల్లలంతా ఆలోచించాలి. ఆవిడ పక్కనే గడ్డిపూలు పీకుతూ కూర్చున్న సుశీల గారు నవ్వింది. తప్పవండి ఇవన్నీ. మా కోడలికి మొదటి పురుడు సమయంలో అమెరికా పోవడం అంటే ఎంతో సంబరపడి వచ్చాను. పురుడు అయ్యాక చంటివాడిని ఇండియా తీసుకెళ్ళమన్నారు అబ్బాయి కోడలును. అసలు అది ఊహించలేదు నేను. వెంటనే నిర్ణయించుకోలేక సతమతమయ్యాను. పిల్లలిద్దరూ ఇక్కడే ఉన్నారు, అక్కడ కృష్ణారామ అనుకుంటూ పడి ఉన్నాము. సడన్గా ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ పసివాడి పెంపకం పూర్తిగా చేతిలోకి తీసుకోవాలంటే భయం వేసింది. కానీ తప్పలేదు, తీసుకెళ్ళాను. 3 ఏళ్ళు వచ్చే వరకు నా దగ్గరే ఉన్నాడు. మేమిద్దరం మళ్ళీ అన్నీ కొత్తగా నేర్చుకుని ఎన్నో ఇబ్బందులు పడి పెంచాము. తెలియకుండానే మా ఒంటరి జీవితంతో వాడు పెనవేసుకుపోయాడు. వాడి ముద్దు మాటలకు ప్రాణాలు ఇచ్చేస్తుండేవాళ్ళం. వాడు మాకు ప్రాణమైపోయాడు. వాడికి నేను నానమ్మని కాదు, తల్లినే అన్న ఫీలింగ్. పొత్తిళ్లల్లో బిడ్డను పెంచానేమో. 3 ఏళ్ళు వచ్చాయి కాబట్టి ఇక స్కూల్లో వేయాలి, వచ్చి తీసుకువెళ్తామని అబ్బాయి ఫోన్ చేసిన రోజు వాడిని మధ్యలో పెట్టుకుని నిద్రలో పోకుండా కూర్చున్నాం ఇద్దరం.
వాళ్ళు వచ్చే రోజు దగ్గర పడుతుంటే గుండెల్లో మంటగా ఉండేది. వాడు మాకు దూరం అయిపోతాడనే భావన భరించలేకపోయేవాళ్ళం. ముఖ్యంగా ఈయన బాగా దిగులు పడిపోయారు. వాణ్ణెత్తుకుని దింపేవారు కాదు. చివరికి వాళ్ళు రాను వచ్చారు, తీసుకువెళ్ళను వెళ్ళారు. వాడు వెళ్ళనని ఒకటే ఏడుపు. మేము ఏడుస్తూనే అప్పచెప్పాం. తర్వాత చాలా రోజులు కోలుకోలేదిద్దరం. మరో 2 ఏళ్లకి రెండోసారి పురుడు పోయడానికి వచ్చేసరికి వాడు మమ్మల్ని మర్చిపోయాడనుకోండి. పాపను అలాగే తీసుకువెళ్ళమంటే మాత్రం నా వల్ల కాదన్నాను. మళ్ళీ రెండోసారి ఆ బాధను నేను మోయలేకపోయాను. మా కోడలికి కోపం వచ్చింది కూడాను. మీ కొడుకు పిల్లను పెంచడం కష్టమా మీకు? మనవరాలేగా అని అన్నా బాధపడి ఉండకపోను. కానీ బేబీ సిట్టింగ్కి ఎంత ఖర్చు పెట్టాలో తెలుసా ఇక్కడ? పైగా 2 పిల్లల్ని చూసుకోవడానికి మనుషులు కావాలంటే ఎంత కష్టమో ఆలోచించవచ్చుగా మీరు అంది. సుశీల గారు గొంతులో ఏదో అడ్డం పడినట్లు మౌనంగా ఉండిపోయారు. మేము ఆవిడని అనుసరించాము. కస్తూరి గారు నెమ్మదిగా నోరు విప్పారు. అసలు ఆవిడ మాట్లాడరు ఎక్కువగా. అందరూ మాట్లాడుతుంటే నవ్వుతూ, ఏమోనమ్మా, నేను సర్వీస్లో ఉండగానే ఈ మోకాళ్ళ నొప్పులు అవి పడక డయాబెటీస్ వచ్చి వాలంటరీ తీసుకున్నాను. రా రా అని గోల పెడుతుంటే ఎలాగో ధైర్యం చేసి ఫ్లైట్ ఎక్కాను. 16 గంటలు అలా కూర్చునేసరికి కాళ్ళు రాళ్ళైపోయాయంటే నమ్మండి. రాగానే డాక్టర్ దగ్గరికి పరిగెట్టాల్సి వచ్చింది. ఎంత డెలికేట్గా అనిపించిందో బాబు. నిజంగా పాపం వీళ్ళ ఉత్సాహం వీళ్ళది. అక్కడికి వెళదాం ఇక్కడికి వెళదాం అని లాంగ్ వీకెండ్స్ ప్లాన్ చేసేవాళ్ళు. గంటల తరబడి లాంగ్ డ్రైవుల్లో కూర్చోలేక నానా ఇబ్బందులు పడేదాన్ని. చెప్తే వీళ్ళు బాధపడతారని మొదట్లో దాచేదాన్ని, కానీ చెప్పకపోతే మరింత కష్టమని చెప్పేదాన్ని. మా అత్తగారు వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ బాగా తిప్పి చూపించామమ్మా. నువ్వు చూడకపోతే ఎలా? బాబాయ్ వాళ్ళు ఏమనుకుంటారు? అమ్మ జాగ్రత్తరా, అన్నీ చూపించక్కడా అని బాబాయ్ మరీ మరీ చెప్పాడు అని మా అబ్బాయి అంటుంటే ఏమనాలో తెలిసేది కాదు. ఇండియా తిరిగి వెళ్ళి నా ఇంట్లో నేను పడ్డాక నిజంగా ఎంత హాయిగా అనిపించిందో. చచ్చినా రాకూడదు ఇంకోసారి అనుకున్నాను, కానీ ఇదిగో మా కోడలకు ఆరోగ్యం బాగాలేక మళ్ళీ వచ్చాను. వయసు బాగా మీద పడకముందో లేదా ఆరోగ్యాలవి సరిగా ఉండి శక్తి ఉన్నప్పుడో రావాలండి ఇలాంటి మనవి కాని చోట్లకి. లేదంటే కష్టమే. మా కోడలు వచ్చేటప్పుడే చెప్పింది, చీరలవి రోజు ఉతుక్కోవడం ఇబ్బంది, నైటీలు తెచ్చుకోండి అని. తెల్లబోయాను. అలవాటు లేని పని కదా, పర్లేదు ఎలాగో మేనేజ్ చేసుకుంటాలే అని చీరలే తెచ్చుకున్నాను. ఎన్నడూ లేనిది ఇప్పుడు నైటీలు వేసుకుని బోర్లా పడినా ఏమిటి? అప్రయత్నంగా నిట్టూర్చాను. ఏమిటో ఇవన్నీ బయటికి కనిపించే పరిస్థితులు కావు. ఫలానా వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, వాళ్ళకేమండి, పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు, 2 చేతులా సంపాదిస్తున్నారు. 2 కోట్లు పెట్టి అక్కడ ఇల్లు కొన్నాడు వాళ్ళ అబ్బాయి. అమ్మని నాన్నని తీసుకెళ్ళాడు. నయాగరా చూశారు, బ్రూక్లిన్ బ్రిడ్జి చూశారని ఆ ఫోటోలు వీడియోలు, వచ్చేటప్పుడు మోసుకొచ్చిన చాక్లెట్లు బహుమతులు ఇవే నలుగురికి కనిపిస్తాయి. పిల్లల దూరా నుండి తమకు ఎప్పుడేమవుతుందో అని వీళ్ళు పడే క్షోభ, ఇండియా నుంచి ఏ అర్ధరాత్రో ఫోన్ వస్తే ఇక్కడ అదిరిపడే గుండెలు ఎవరికి అర్థమవుతాయి? కానీ జీవితాలు ఇంత ప్రాక్టికల్ అయిపోయాయే. చూస్తుండగానే హడావిడిగా, సినిమాలో రీళ్లు తిరిగినట్టు హడావిడిగా మన ప్రమేయం లేకుండానే జారిపోతున్నాయి. ఇక్కడ ఎవరినీ అనడానికి ఏమీ లేదు. సొంత మనుషులంటూ దగ్గర ఉండాలనో, నిజానికి ఖర్చు భరించలేకో తల్లిదండ్రులను పిలిపించుకోవడం కాని పనేం కాదు. కానీ పాపం శారద గారి కూతుర్లా మొత్తం వాళ్ళ మీదే వదిలేసి దర్జాగా కూర్చుంటే ఈ వయసులో వాళ్ళ గతేంగాను. నన్ను అడిగితే పెళ్ళిళ్ళు అయ్యాక పిల్లలు ఆడైనా మగైనా సరే ఎవరి కుటుంబాల పనులు వాళ్లే చూసుకోవాలి. అవి కానుపులైనా మరోటైనా. వీలైతే తల్లిదండ్రులకు కాస్త ఆసరాగా ఉండాలి తప్ప వాళ్ళ శ్రమను ఇంకా ఇంకా ఆశించకూడదు. ఇంటి చాకిరీ నిజంగా ఎంత బండ చాకిరీ, గుర్తింపు లేని చాకిరీ. చీకటి మోగగా అలుముకుంటోంది. ఫోన్లో భర్త సరిగా మాట్లాడలేదనే గుబులుతో శారద గారు లేచి, వెళతాను విరజాయక, చపాతీలు చేయాలి, నా కూతురు రాత్రిళ్ళు అన్నం తినదు అంటూ లేచారు. జాలి వేసినా ఏమీ చేయలేక నేను లేచి బట్టలు కంటిన గడ్డి దులుపుకున్నాను. ఎంతసేపు తలుపు బాదినా తీవే? తలుపు తెరుచుకుంటూ ఉండగానే
చేతిలోని వేడి గిన్నెను టేబుల్ మీద పెట్టి ట్యాప్ తిప్పి చల్లని నీళ్ల కింద చేతులుంచింది శ్వేత. మెడ పక్కకు పెట్టి మరోవైపు ఫోన్లో మాట్లాడుతూనే. కంప్యూటర్లో ఈనాడు పేపర్ చూస్తున్న శారద గారు తల తిప్పి ఎవరన్నట్లు చూశారు. మా ఎదురింటి అమ్మాయి శ్వేత అన్నాను, గిన్నెలో శ్వేత తెచ్చిన సాంబార్ని ఆఘ్రాణిస్తూ. అబ్బా ఊరుకొమ్మా నువ్వు, నాకు అలాంటి పట్టింపులేం లేవు. నువ్వు పిచ్చి ప్రయత్నాలేమీ చేయకు. హాయిగా నాన్న నువ్వు ఏదో టూర్కి వెళ్తామన్నారుగా, వెళ్ళేసి రండి. ఇక్కడ వదిన డెలివరీకి వచ్చినప్పుడు నువ్వెన్ని ఇబ్బందులు పడ్డావో నాకు తెలియదా? ఊరికే గొప్పలు చెప్తావు కానీ నేను మా ఆయన మేనేజ్ చేసుకుంటాంలే. అవసరమైతే సహాయానికి ఫ్రెండ్స్ ఉన్నారు. వేసాలేదు గేసాలేదు. ఇది పెద్ద అకేషన్ అని నువ్వు కాదు నేను ఫీల్ అవ్వాలి. అందరూ కన్నట్టే నేను కంటానులే. రోజుకు కోట్లలో పుడుతున్నారు పిల్లలు. ఊరికే నన్ను హడలు కొట్టకు. నా ఆరోగ్యం భేషుగ్గా ఉంది. నేనెలాగూ ఉద్యోగం మానేస్తున్నానులే ఇంకో 2 నెలల్లో. ఇంట్లో ఉండి పిల్లని చూసుకోవటం ఈజీయే. నువ్వు వస్తే రోజంతా ఇంట్లోనే ఉండాలమ్మా. నీకు అసలే పొద్దుగూకులు కబుర్లు ఫ్రెండ్స్ కావాలి. ఇబ్బంది పడతావు. నాకేం సమస్య లేదు కానీ పిల్ల కొంచెం పెరిగాక రండి నువ్వు నాన్న. కాస్త అన్నీ తిరిగి చూడటానికి ఉంటుంది. ఊరికే పని చేయడానికి ఉత్సాహపడి రావద్దు. సర్లే తర్వాత ఫోన్ చేస్తాను, మా ఫ్రెండ్ వచ్చింది అని ఫోన్ పెట్టేసింది. మా అమ్మ డెలివరీకి వస్తుందట. ఎందుకంటే వినదు. అసలు చిన్నప్పటి నుంచి అంతే. అన్ని పనులు నెత్తిన వేసుకుని విరగబడి పనిచేయాలని, దాన్ని అందరూ గుర్తించాలని తపన. పోయినసారి మా వదిన డెలివరీకి వచ్చి పాపం ఇంటెడు చాకరీ చేయలేక సతమతమైపోయింది. పైగా కొడుకింటికి మొదట అమెరికా మేమే వెళ్ళాలి, కోడలి పేరెంట్స్ కాదు అనే పట్టుదలతో తనే వచ్చింది. ఆ పట్టుదలకు ఏమైనా అర్థం ఉందా? మా వదిన మంచిది కాబట్టి సరిపోయింది కానీ ఇప్పుడేమో అదేంటే ఒక్కగానొక్క కూతురివి, నీకు పురుడు తల్లే కదూ పోయాలి, నేను వస్తాలే అంటుంది. అటూ ఇటూ కూడా తనే ముందు రావాలి. ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. అక్కడ హైదరాబాదులో మంచి ఇరుగు పొరుగు ఉన్నారండి వాళ్ళ ఫ్లాట్స్లో. హాయిగా రోజంతా కబుర్లతో టైం గడుస్తుంది ఇద్దరికి. చుట్టాలు కూడా ఉన్నారు కాబట్టి మాకు టెన్షన్ లేదు అసలు. ఇక్కడికి వస్తే బయటికి వెళ్ళడానికి ఉండదు, పలకరించే వాళ్ళు ఉండరు. కనీసం ఫోన్ చేయకుండా ఎవరింటికి వెళ్ళలేం. ఎంతసేపని టీవీ చూస్తూ గడుపుతారు? పైగా ఇలా డెలివరీలు కని వస్తే ఎంత చాకరీ ఉంటుంది. అందుకే రావద్దన్నాను. ఆవిడ కంగారు ఏమిటంటే తనని వద్దని మా అత్తగారిని పిలిపిస్తే చుట్టాల్లో పరువు పోతుందట. పెద్దగా నవ్వింది. పెద్దాళ్ళు అలాగే ఉంటారు శ్వేత, మనమే అర్థం చేసుకోవాలనుకుంటా అన్నాను. సర్లే, అలా అర్థం చేసుకుంటూ పోతుంటే వీళ్ళ మూర్ఖత్వానికి హద్దు లేకుండా పోతుంది. కంప్లైంట్ అనుకోకండి కానీ మా అమ్మకి కొంచెం గొప్పలు ఎక్కువే. అమాయకత్వమేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అందరూ తన చుట్టూనే తిరగాలని కోరిక. ఆ పెద్ద పెద్ద సూట్ కేసులు వేసుకుని తిరుగుతూ అమెరికా వెళ్ళొచ్చాం అబ్బాయి దగ్గరికి అని అందరితో చెప్పుకోవటం ఒక సరదా. పోనీ ఇక్కడేమన్నా సుఖంగా ఉంటుందా అంటే ఉండలేదు. ఏమోనే బాబు, మన హైదరాబాదులో అయితే ఏ క్షణమైనా ఆటో పిలిచో డ్రైవర్ని పిలిచో ఎక్కడికి కావాలంటే అక్కడికి పోవచ్చు. వీధి వాకిట్లోకి వస్తే చాలు సమయం గడిచిపోతుంది. ఇక్కడ ఈ ఘోష ఏమిటో అని బాధపడేది. అందుకే ప్రాక్టికల్గా ఉండాల్సిందే. ఊరికే ఉబలాటపడొచ్చి ఇక్కడ ఇబ్బంది పడటం ఎందుకు చెప్పండి? అమెరికా వెళ్ళొచ్చామని గొప్పలు చెప్పుకోవడానికి తిరిగిన 4 టూర్లు తప్పించి ఇక్కడ పాపం ఇళ్లల్లో గడిపే లైఫ్ చాలా బోరింగ్ అండి వాళ్ళకి. నాకే ఒక్కోసారి ఇంట్లో పని ఆఫీస్ పని మేనేజ్ చేసుకోలేక పారిపోవాలనిపిస్తుంది. ఇలా తల్లో నాలుకలా పిల్లల కోడిలా అందరినీ వెంటేసుకుని తిరిగే మా అమ్మ లాంటి వాళ్లకు మరీ బోరు. చెప్తే వినదు. ఇంకా ఏదేదో మాట్లాడుతూ షెల్ఫ్లో పుస్తకాలు తీసుకుంటోంది శ్వేత. శ్వేతను అభిమానంగా ఆశ్చర్యంగా చూస్తున్న శారద గారి వైపు చూసి నవ్వాను. ఇదిగో మీకు జవాబు అంటూ. కథ పేరు అమ్మా నాన్న అమెరికా. రచించిన వారు సుజాత గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4గురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.